యేసయ్య ఎక్కిన సింహాసనం ఏది? భూమి మీద ఆయన ఏ రాజుగా ఉన్నాడు? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. రాజాది రాజు, రాజులకు రాజు అయినటువంటి యేసయ్య బంగారు సింహాసనం మీద కూర్చుండి తలపై బంగారు కిరీటం ధరించి చేతిలో రాజదండం ధరించినటువంటి ఈ రాజును సమస్త దేవదూత గణములు నిరంతరము కొనియాడబడుచున్నటువంటి ఈ రాజు భూమిపై ఏ రీతిగా ఉన్నాడు? మన పితరులు ఈ రాజును ఏ రీతిగా చూశారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. పరలోకపు రాజు భూమి మీదికి యూదుల రాజుగా వచ్చెను. ఆయన సొంత జనులు ఆయనను అంగీకరించలేదు. ఈ రాజు గాడిదెనెక్కిన రాజు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. భూరాజులు గుర్రములను రథములను ఎక్కి వస్తారు, ఈ రాజు అయితే గాడిదెనెక్కి ఉన్నాడు. ఈ రాజు సేవక రాజు. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. పరలోకపు రాజు భూమి మీద శిష్యుల పాదములు కడిగి తనను తాను తగ్గించుకున్నాడు. విలాప రాజు. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. యెరూషలేము దేవాలయమును గురించి లాజరు కొరకును ప్రజల కొరకును విలపించినటువంటి రాజు పరలోకపు రాజు. ఈ రాజు దప్పిగొన్న రాజు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. సిలువపై ఆయన దప్పిగొంచున్నాడు. ఈ రాజు అవహేళన అవమానము పొందిన రాజు. మార్కు సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. ప్రజల చేతను సైనికుల చేతను మత పెద్దల చేతను అవమానం పొందిన రాజు. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 6వ వచనం. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునని వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజును భూమి మీద మన పితరులు ప్రభువును శిలువ సింహాసనము ఎక్కించిరి. భూరాజులు బంగారు కిరీటమును ధరిస్తే మన పితరులు ప్రభువునకు ముళ్ళ కిరీటము ధరింపచేసిరి. నేడు భూరాజుల సింహాసనాలు కాలగర్భంలో కలిసిపోయెను. పరలోకరాజు ఎక్కిన శిలువ సింహాసనం నాటి నుండి నేటి వరకు లోకములో జనుల హృదయంలో పరిశుద్ధమై పవిత్రమై నిరంతరము స్తుతి స్తోత్రములు పొందుచున్నది. కీర్తన 45:6వ వచనంలో చెప్పబడిన రీతిగా లేఖనములు ఈ రీతిగా నెరవేర్చబడినవి. మన పితరుల వలె మనం ఉండక దేవుని యొక్క మార్గంలో నడుచుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి కృపలో భద్రపరచునుగాక. ఆమేన్.